రేపు మాఘ ఆదివారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేయండి. 24 గంటల్లో అదృష్టం వరిస్తుంది. అలానే కాకుండా మీ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మాఘమాసంలో మనకు రేపు మొదటి ఆదివారం చాలా పవిత్రమైన రోజు. ఆదివారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మాఘమాసంలో. కాబట్టి ఈ రోజున లవంగాలతో ఈ పనిని చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక రేపండి వసంత పంచమి అన్నమాట. అలానే ఈ రోజున సరస్వతి దేవిని పూజించిన, ఆరాధించిన మన పిల్లలకి ఏంటంటే కనుక చదువు చక్కగా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు లవంగాలతో ఏం పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మాఘమాసాల్లో ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. రేపు వచ్చే ఆదివారం చాలా పవిత్రమైనది కదా. కాబట్టి మీరు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసేసుకున్న అనంతరం ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, స్నాన కార్యక్రమాలు చేసుకుని ఎర్రటి వస్త్రాలను ధరించండి. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. మన జీవితంలో సూర్యుడు బలపడతాడు. అలానే కాకుండా సూర్య అనుగ్రహం తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్లకు సూర్య అనుగ్రహం పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం, సూర్య నమస్కారం చేయడం, సూర్యనామాన్ని ఇలా పఠించడం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట. అందుకే రేపు మాఘ ఆదివారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఆ తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేసుకుని నీళ్లను ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని నీళ్లను ఆగ్యమివ్వండి. నీటిని ఆగ్యమిచ్చేటప్పుడు మీరు ఎర్రటి పుష్పాలను వేసేసి నీళ్లను ఆగ్యమిస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యాలు మనకు కలుగుతాయి. అలానే అష్టైశ్వర్యాలు కూడా మనకు పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మిరప గింజల్ని మీరు నీటిలో వేసి సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో అభివృద్ధి బాగుంటుంది. అలానే తులసి దళాలను వేసేసి కూడా నీటిని ఆగ్యం ఇవ్వటం వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుందన్నమాట. మీరు మీ లైఫ్లో ఎదగటానికి, లైఫ్లో సెట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కుంకుమని కలిపి నీటిని సమర్పిస్తే వివాహం జరుగుతుంది. పసుపుని కలిపి నీటిని సమర్పిస్తే దైవానుగ్రహం కలుగుతుంది. అలానే ఏంటంటే కనుకనండి, కొన్ని నల్ల నువ్వులని కలిపి నీటిని ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే నరదిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం. ఇలా నీళ్లను రకరకాలుగా కూడా ఆగ్యం ఇస్తూ ఉంటారు. నీటిలో కొన్ని పదార్థాలను కలుపుతూ ఉంటారు. నీటిని ఆగ్యం ఇచ్చేటప్పుడు 2 చేతులు పైకి ఎత్తి మనం చక్కగండి దారలాగా నీటిని సూర్యభగవానుడికి ఆగ్యం సమర్పించాలి. ఇలా ఆగ్యం ఇచ్చిన తర్వాత ఏంటంటే గనక మనము ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను మనం పఠించుకుంటూ ఉండాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇలా సూర్య భగవానుడికి నీళ్ళని ఆగ్యమిచ్చిన తర్వాత ఆ చెంబుని బోర్లించి నమస్కారం చేసుకోవాలి. అలా చేసేసుకొని మనం ఏంటంటేనండి చక్కగా మనము ఈ విధంగా సూర్య భగవానుడిని ఆరాధించటం, పూజించటం, నామాన్ని పఠించటం చేస్తే మాత్రం మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం నార్మల్గా ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేయటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఏంటంటే కనుక తొలగిపోతాయి. అలానే మనం నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల గుండెకు సంబంధించిన ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతామని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. వీలుంటే ఆవుకి ఈరోజు ఆహారం కూడా పెట్టండి. ఆహారం అంటే కనుక ఎర్రటి టమాటాలను పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు వసంత పంచమి కదండి, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఆ తల్లి, చదువుల తల్లి, అందరికీ కూడా ఏంటంటే కనుక చదువు బాగా రావాలి, చక్కగా ఉండాలి, పిల్లల అభివృద్ధి బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంట్లో ఏంటంటే కనుక ఈరోజు సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే కనుక ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, అలానే కాకుండా ఏంటంటే పిల్లలకు చదువు రావాలని సరస్వతి ఆకులు తెచ్చి బుక్సుల్లో పెట్టడం, నెమలీకలను పూజించి బుక్సుల్లో ఉంచడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరేంటంటే కనుకనండి మీ ఇంట్లో ఈ కూరని తినకండి. ఈ కూర తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి బిచ్చగాళ్ళు అయిపోతారు. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది అస్సలు ఉండదు. అందుకే నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక పుల్లటి పదార్థాలతో వంటను చేసుకొని తింటే చాలా మంచిది. చింతకాయలు కావచ్చు, ఇలా పప్పు చారు కావచ్చు, ఇలాంటి వంటకాలు తింటే చాలా మంచిది. నాన్ వెజ్ని తినకూడదని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఎవరి పిల్లలకైతే చదువు నోట పట్టదు కదా, చాలా వరకు కూడా పిల్లలకు చదువు రాదండి, మా పిల్లలు చాలా చదవలేకపోతున్నారనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఈరోజు సరస్వతి ఆకు దొరికితే దాన్ని తెచ్చుకొని చక్కగా పిల్లల పుస్తకాలలో పెట్టండి. ఎండిపోయినాకైనా పర్వాలేదు, తెచ్చి పుస్తకాలలో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా మనం ఆకుని పూజించకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా తెచ్చి పిల్లల బుక్స్ల్లో పెట్టడం వల్ల ఏంటంటే వారి అభివృద్ధి బాగుంటుందన్నమాట. అలా కుదరకపోతే నెమలీకలండి. నార్మల్గా మనం చిన్నప్పుడు నెమలీకలను పుస్తకాలలో పెట్టుకునేవారం. అలా పెడితే
నెమలీకలు పెట్టడం వల్ల చదువు వస్తుందని ఒక నమ్మకం. కానీ వాస్తవానికి నెమలీకలు పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల మంచిదండి. అంటే చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలానే కాకుండా నెమలీకలను కూడా మనము ఒక్క నెమలీకని మనం ఏంటంటే పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కొంతమంది వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారు, కొంతమంది వీటిని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మీకు సరస్వతి ఆకు దొరికితే అది తెచ్చి పెట్టుకోండి, అది దొరకకపోతే నెమలీకలనే సరే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు సరస్వతి దేవిని పూజించడం, ఆరాధించడం, సరస్వతి దేవికి నైవేద్యం సమర్పించడం ఇలాంటివి చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వారి ఎదుగుదల కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలను కూడా ఆచరించవచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం మనకేంటంటే కనుక అష్టైశ్వర్యాలను కలిగించుకునే రోజు అని చెప్పొచ్చు. ఆదివారం మనం ఏంటంటే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజు. ఆదివారం పూట లవంగాలతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకంతా కూడా ఏంటంటే కనుకనండి అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. నార్మల్గా లవంగాల పరిహారం ఏంటంటే కనుక 24 గంటల్లోనే అదృష్టాన్ని మనకు తెచ్చిపెడుతుందన్నమాట. అదృష్ట ద్వారాలను తెరిపించి ధనం వచ్చేలాగా, సమస్య పోయేలాగా చేయడానికి లవంగాలు ది బెస్ట్గా పనిచేస్తాయి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి లవంగాలతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం ఆచరించండి. లవంగాల పరిహారం అనేది ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి ఒక్క రాత్రిలోనే మనకు ఫలితం ఇస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే ఎప్పుడు కూడా మన పర్సులో 2 లవంగాలను ఉంచుకుంటూ ఉండాలి. అంటే లవంగాలు పర్సులో ఉంటే లక్ష్మీదేవి మన వెంట ఉన్నట్టే అనమాట. మనకేంటంటే ఆ తల్లి తోడు నీడలాగా ఉండి మనని ముందు నడిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అంతులేని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే లవంగాలు ఎప్పుడు కూడా పువ్వుండేవి తీసుకొని మీ పర్సులో పెట్టుకుంటూ ఉండాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి మంచి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి లవంగాలను మీ పర్సులో ఉంచుకుంటూ ఉండండి. పర్సులో లవంగాలు ఉంటే చాలా మంచిదండి. లవంగాల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాల వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కాబట్టి లవంగాలు ఎప్పుడు కూడా వారానికి ఒకసారి తీస్తూ ఉండాలి, పడేస్తూ ఉండాలి, పర్సులో మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఇష్టదైవం ముందు మీరు పెట్టకపోయినా పర్వాలేదు, చేతిలో పట్టుకొని మంచి జరగాలనేసి మళ్ళీ వెంటనే తీసి పర్సులో పెట్టుకోండి. ఖచ్చితంగా అద్భుతమైతే చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఎలాగైనా సరే దైవానుగ్రహం కలుగుతుంది. పర్సులో చిల్లి గవ్వ కూడా లేక చాలా మంది ఇబ్బంది పడిపోవటం, బాధపడిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే పర్సు అంతా కూడా నోట్ల కట్టలతో నిండిపోతుందని కాదండి. కనీసం మనం ఒక 10 రూపాయలు ఉండే దగ్గర 100 రూపాయలని చూస్తాం, ఒక 50 రూపాయలు ఉండే దగ్గర 200 చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ని పెడుతుంది. కాబట్టి నమ్మకంతో అండి ఆదివారం పూట ప్రతి ఆదివారం కూడా 2 లవంగాలను తీసుకోండి. లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలు లక్ష్మీదేవి రూపం అని చెబుతూ ఉంటారు. లవంగాలు ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది కదండి, వారికి ఎప్పుడు కూడా ధన సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. డబ్బు రాదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు 2 లవంగాలను తీసుకొని ఆదివారం పూట పర్సులో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఆదివారం వాటిని తీసి ఒక చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తవి తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా లవంగాలు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మీరు వారానికి ఒకసారి తీయకపోతే కనీసం 15 రోజులకు ఒకసారైనా సరే తీసి పడేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి. మీరే చూడండి రిజల్ట్ ఎంత వస్తుంది మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది పెట్టక ముందు మీ పర్సు ఎలా డబ్బుతో అంటే లేకుండా ఇబ్బంది పడ్డారో, ఇది పెట్టిన తర్వాత పర్సులో డబ్బు చూసి మీరు ఎలా ఆనందపడ్డారో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసేసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కానీ అన్ని అందరికీ బయటికి చెప్పుకోరు కదండి. కాబట్టి మీరు కూడా ఎవరికి చెప్పుకోకుండా చక్కగా ఆదివారం పూట తీసుకుని అంతే. మనం ఏం దైవం ముందు పెట్టాల్సిన అవసరం లేదు, వాటిని పూజించాల్సిన అవసరమే లేదు. కుడి చేతిలో పట్టుకున్నామా, మంచి జరగాలనుకున్నామా, తర్వాత పెట్టుకున్నామా, అలా మనము రహస్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అద్భుతం చూడగలుగుతాము. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. 24 గంటల్లోనే అదృష్టం వరిస్తుంది. ఒక్క రాత్రిలో మీ జీవితమే మారిపోతుంది. మీకంతా కూడా అద్భుతాలు అంటే జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి రాత్రికి పడుకునేటప్పుడు 2 లవంగాలతో ఈ విధంగా చేయడం వల్ల తెల్లవారేసరికి మీరు మీ కష్టాలతో పాటు అనేక రకాల భయంకరమైన సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఆచరించండి. ముఖ్యంగా లవంగాల పరిహారం ఆదివారం పూట చేసుకుంటే చాలా మంచిది. ఇది ఉదయం కంటే కూడా
రాత్రి మనం పడుకునేటప్పుడు చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఆచరించుకోండి, సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. దీంట్లో మనం ఏంటంటే గనక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వస్తుంది కానీ ఒక్క వారానికి అంటే ఫలితం 100% వస్తుందని మనం చెప్పలేము. ఫలితం ఉంటుంది, కాకపోతే ఏంటంటే గనక మెల్లిమెల్లిగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఇలా లవంగాలతో పనిని చేసి చూడండి. నార్మల్గా ఏంటంటే కనుక రండి, మనం పడుకుంటాము, నిద్ర పట్టదు, కళల్లో ఏవేవో వస్తూ ఉంటాయి, చెడు కళలు వస్తూ ఉంటాయి, అనేక రకాల సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండా పోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. మాకెందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తారు, ఈ కష్టాల వల్ల మేము ఎన్ని రోజులు సఫర్ అవ్వాలి అని కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కావచ్చు, కళల్లో ఏదైనా సరే భయంకరంగా చూసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం చేయొచ్చు. అలానే ఏంటంటే కనుక కొంతమందికి చెడు కళలు వస్తే అవి నిజమైపోతూ ఉంటాయి. కళల్లో కింద పడ్డట్టు మనకు కళ వస్తే అది తెల్లారిన తర్వాత జరిగే అవకాశం ఉంటుంది, లేదంటే 2 రోజుల తర్వాత జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కళలు బాగుంటాయండి, జీవితాన్ని మారుస్తాయి, కొన్ని కళలు ఏంటంటే కనుక జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఏంటంటే కళలు మీకు చెడుగా రాకూడదు, కళల్లో చెడు చూడకూడదు, కళల్లో ఏంటంటే కనుక భయంకరమైనది మీ దగ్గరికి రాకుండా ఉండాలి. అలానే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరైనా చేయొచ్చండి, ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఇది పిల్లల పరంగా కూడా చేయొచ్చు. కళలను అంటే నియంత్రించడానికి, కళలు రాకుండా చేసుకోవడానికి, అలానే కాకుండా ఏంటంటే చెడు అనేది మన దగ్గరికి లేకుండా రాకుండా చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. 2 లవంగాలను తీసుకోండి. లవంగాలను తీసుకొని ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. దానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ లవంగాలకు సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ నీటిలో ఈ లవంగాలను వేసేసుకొని మీరు పడుకునే దగ్గర పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, చాలా మందికి సందేహం రావచ్చు, గాజు గ్లాసులో లవంగాలు వేయటం వల్ల మాకేంటండి లాభం అంటే కనుక నీళ్లు అయస్కాంతం కంటే స్పీడ్గా అంటే చెడుని తీసేసుకుంటాయి. ఈ గాజు గ్లాస్ ఉంది కదండి, ఒక్కసారి చెడు అనేది అందులోకి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ బయటికి రాదు. ఆ గాజు గ్లాసు కూడా ఎంతో కొంత అంటే కీలక పాత్రని పోషిస్తుంది. నీళ్లు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి, నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. గంగ కాబట్టి చాలా వరకు కూడండి విశేషమైన లాభాలు ఈ నీళ్లు కలిగిస్తాయి. కాబట్టి నీళ్లను మనము అంటే నిండుగా తీసుకోకూడదు. అలా మీరు నిండుగా తీసుకోకుండా 3 వంతుల నీటిని తీసుకుని ఆ నీటిలో ఈ 2 లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నీటిలో వేసేసి మీరు పడుకునే దగ్గర పెట్టుకోవాలి. మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి. మీ తలపై దగ్గరే పెట్టండి. మీ పక్కన ఎవరైనా పడుకుంటే వారి దగ్గర పెట్టడం ఇలాంటివి చెయ్యకండి. మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మీ దగ్గర పెట్టండి, కానీ దానిపైన మూతలు వేయటం కానీ దానిపైన బరువుని పెట్టడం ఇలాంటివి చెయ్యకూడదు. అలా పెట్టేసి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా రాత్రంతా కూడా పెట్టాలి. అవి కింద పడకుండా కొంచెం దూరమైన పర్వాలేదు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని వదిలేసుకోండి. మీరు అంటే చేతులు తాకి ఇలా మీరు అంటే నుసిలేటప్పుడు మెసులుతాం కదండి, నిద్రలో మెసిలేటప్పుడు ఆ నీళ్లు ఏదో ఒక రకంగా కింద పడ్డాయి అనుకోండి, మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చూసేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా తెల్లారిన తర్వాత లేచేసిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి డ్రైనేజ్లో కానీ లేదంటే కాలువల్లో కానీ పోసుకోండి. ఆ లవంగాలను కూడా ఏంటంటే కనుక దూరంగా ఇలా పడేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఏదైనా పచ్చని మొక్కలు ఉన్నాయి, తొక్కము ఆ ప్రదేశం బాగానే ఉంటుందంటే ఆ ప్రదేశంలో కూడా పోయొచ్చు. చూడండి, ఇది పెట్టి పడుకున్న తర్వాత హాయిగా నిద్ర పడుతుంది, మన శాంతిగా ఉంటుంది. అలానే కాకుండా ఇబ్బంది అనేది ఉండదు. ఎక్కువగా బాధ సమస్య అనేది రాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఇలా ఆదివారం పూట ఏంటంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే ఇదేంటంటే కనుక నలుగురికి సమస్య ఉంటే నలుగురు కలిపి ఒకటే చేయకూడదు, ఎవరిది వారు సపరేట్గా చేసుకోవాలి. ఒకరికి ఇబ్బంది ఉంటే ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు చేయండి. కానీ మనకి ఈ పరిహారం మాత్రం ఆదివారాలలో చేయాలని చెప్పడం జరుగుతుందన్నమాట సిద్ధశాస్త్రంలో. కాబట్టి ఈ సిద్ధశాస్త్రంలో చెప్పిన పరిహారాలన్నీ కూడా మనకు తప్పనిసరిగా ఫలితాలను తెచ్చి పెడతాయి. ఇవేంటంటే ఆల్రెడీ సిద్ధించి ఉంటాయండి, అంటే అనుభవాలతో చెప్పే పరిహారాలు అనమాట. ఇవి పెద్ద పెద్ద ఋషులు మునులు అంటే వాళ్ళ యొక్క అనుభవాలతో అందులో రూపొందించిన పరిహారాలు. కాబట్టి ఇవి మనకు జరగవని కాదు, మనకు నమ్మకం ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే మనకు ఫలితం వస్తుంది. ఒక్కసారికే మనకి ఏంటంటే కనుక ఫలితం అనేది అంతగా రాదు, కానీ 1-2 వారాల పాటు మనము ఆచరించామనుకోండి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు లవంగాలు నీటిలో వేసుకోవటం ఇష్టం లేదనుకోండి, మీరు ఒక తెల్లని కాగితంలో పెట్టేసి చిన్న పొట్లం కట్టి దిండు కింద కూడా పెట్టి పడుకోవచ్చు. అలా పడుకున్న తర్వాత ఆ లవంగాలను మీరేంటంటే కనుక మనం ముందు చెప్పాం కదా, తల చుట్టూద తిప్పి ఆ నీటిలో వేయాలని. అలా తల చుట్టూద తిప్పకుండా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పొట్లంలో అంటే చిన్న పొట్లంలో మూట కట్టి తెల్లని పేపర్లో పెట్టి అనంతరం ఏంటంటే కనుక మీరు
దిండు కింద పెట్టి పడుకోవాలి. తెల్లారి లేచిన తర్వాత తల చుట్టూతో 3 లేదా 5 సార్లు తిప్పి మనం ఏంటంటే దాన్ని కాల్చేయాలి. మన ఇంట్లో కాల్చకూడదు, ఇంటి నుంచి బయటకు వచ్చి కాల్చుకోవాలి. అలా కూడా ఫలితం వస్తుంది. కానీ నీళ్ళల్లో వేయటం వల్ల ఏంటంటే ఇంకా అధికంగా ఫలితం పొందే అవకాశం ఉంటుంది, మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళల్లోనే వేసుకోండి. నీళ్ళల్లో వేయటం వల్ల మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలతో పాటు మన జీవితం కూడా మారిపోతుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఆదివారం మాఘమాసంలో మొదటి రోజు కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలతో మనకంతా కూడా అంటే ఇబ్బంది అనేది తొలగిపోతుంది. ఇలా చెడు కళలు పోతాయి. చెడు కళల వల్ల వచ్చే ఇబ్బందులు, ప్రమాదాలు ఇవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలామంది ఆచరిస్తారండి. ఆదివారం పూట లవంగాల పరిహారం చాలామంది చేస్తారండి. అలా చేయటం వల్ల కూడా మనకైతే ఎక్కువగా అంటే ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు తొలగిపోతుంది. ఇలా ఏంటంటే చెడు కళల పరంగానే కాదండి, మనలో మనకు తెలియకుండా ఒక్కరమే అంటే నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, లైఫ్ అన్న తర్వాత ఏదేదో ఉంటుంది కదా. అలా కూడా మనకేంటంటే కనుక విముక్తి కలగటానికి ఉపయోగపడతాయండి లవంగాలు. ఇలా మీరు ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఇలా చేస్తున్నాం, ఇలా చేసుకున్నాం, మీరు కూడా చేసుకోండి అని ఎదుటి వాళ్లకు మీరు సజెషన్ ఇవ్వకండి. మనకు జరిగిందని ఎదుటి వాళ్లకు జరుగుతుందా అనేది అది పక్కన పెడితే మన వల్ల ఏంటంటే కనుక ఇతరులు నష్టపోకూడదు. కొంతమందికి ఈ పరిహారం సిద్ధిస్తుంది, కొంతమందికి సిద్ధించదు. అందరికీ నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కూడా చేసుకోండి, నమ్మకంతో చెయ్యండి. మీకు జరిగిన తర్వాతే ఇతరులకు చెప్పండి. మీకు జరగకముందు ఇతరులకు చెప్పకూడదు. అలా చెబితే ఏంటంటే మనకు ఫలితం ఉండదు, వాళ్ళకు ఫలితం ఉండదు. కాబట్టి మీకు జరిగిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా లవంగాలతో మీరు ఏది ఆచరించుకున్నా కానీ ఆదివారం పూట చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి పర్సులో పెట్టుకోండి. ఇలా మీరేంటంటే సంకల్పం చెప్పుకొని నీటిలో వేసుకొని ఇలా తెల్లని కాగితంలో పెట్టేసి కూడా ఇలా ఫలితం మీరు పొందవచ్చు. లవంగాలే కదా అనుకుంటాం, కానీ లవంగాలకు అతీత శక్తితో పాటు చాలా వరకు కూడా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ వల్లనే ఏంటంటే లవంగాలు మనకు పరిహారం కిందికి పనిచేస్తాయి. అలా పరిహారం కిందికి మనం పనిచేసుకొని మనం ఫలితం పొందవచ్చు అనమాట. ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లవంగాలకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చేసేసి 24 గంటల్లోనే మీ సుడిని తిప్పుకోండి.